హలో స్టూడెంట్స్, త్వరలో ఆంధ్రప్రదేశ్లో జరగబోతున్నటువంటి టెట్ 2024 ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవుతున్నటువంటి ఎస్జిటి అభ్యర్థులందరికీ ఉపయోగకరంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ వారి వెబ్సైట్లో ఉన్నటువంటి ఎస్జిటి మాక్ టెస్ట్ పేపర్ని నేను ఆన్సర్ చేసి మీకోసం అందుబాటులో ఉంచడం జరుగుతుంది. ఇందులో ఇచ్చిన 24 క్వశ్చన్స్ని ఈ వీడియోలో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. అందులో ఫస్ట్ క్వశ్చన్ చూస్తే x² - 2 + 1/x², దీనికి ఈక్వల్గా ఉన్నది క్రింది వాటిలో ఏది అని అడుగుతున్నారు. ఇక్కడ కనబడుతున్న x² - 2 + 1/x² అనే ఈ వర్గ బహుపదిని క్వాడ్రాటిక్ పొలినామియల్ని నేను ఎలా ఎక్స్ప్రెస్ చేస్తున్నా చూడండి. x² అని రాసుకోవచ్చు. ఇక్కడ ఉన్న 1/x²ని 1/x² అని రాసుకోవచ్చు. -2 ఇంటూ ఈ 2ని 2 ఇంటూ x ఇంటూ 1/xగా రాసుకోవచ్చు. సో 2 ఇంటూ x ఇంటూ 1/xలో x అండ్ x రెండు క్యాన్సిల్ అయితే 2 ఇంటూ 1 2 అనేది ఇక్కడ మిగులుతుంది. సో x² - 2 + 1/x² అని చెప్పిన x² - 2 ఇంటూ x ఇంటూ 1/x + 1/x² అని చెప్పిన అర్థం ఒకటే. దీనిని మనం a² - 2ab + b² కంపారిజన్ చేసి చూస్తే దీని యొక్క సింప్లిఫైడ్ ఫార్ములా a - b² అవుతుంది. సో అదే మోడల్లో దీన్ని మనం అబ్జర్వ్ చేస్తే ఏ ప్లేస్లో x అండ్ b ప్లేస్లో 1/x కనబడుతుంది కాబట్టి దీని వాల్యూ x - 1/x² అవుతుంది. సో x - 1/x² అన్నా x - 1/xని 2 టైమ్స్ వేసి మల్టిప్లై చేసిన అర్థం ఒకటే కాబట్టి ఈ ఫస్ట్ క్వశ్చన్కి థర్డ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. ట్రయాంగిల్ ఏబీసీలో యాంగిల్ ఏ = 30 degrees, యాంగిల్ బి = 50 degrees అయితే యాంగిల్ సి వాల్యూ అడుగుతున్నారు. ఒక ట్రయాంగిల్లో 3 యాంగిల్స్ యొక్క సమ్ 180 degrees అవుతుంది. సో యాంగిల్ ఏ, అలాగే యాంగిల్ బి, అలాగే యాంగిల్ సి, ఈ మూడింటి యొక్క మొత్తం 180 degrees అవ్వాలి. ఇందులో యాంగిల్ ఏ అంటే 30, యాంగిల్ బి అంటే 50, అంటే రెండూ కలిపి 80 degrees అవుతుంది. 80కి 100 degreesని యాడ్ చేస్తేనే అది 180 degrees అవుతుంది. కాబట్టి యాంగిల్ సి వాల్యూ 100 degrees అవుతుంది. కాబట్టి ఈ ప్రశ్నకు ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆన్సర్ అవుతుంది. ట్రయాంగిల్లో 3 ఇంటీరియర్ యాంగిల్స్ యొక్క సమ్ 180 degrees అవుతుంది. తర్వాత క్వశ్చన్ x = 1 మరియు y = 2 అయితే 2x - 3y + 1 అనే ఒక లీనియర్ పొలినామియల్కి వాల్యూ అడుగుతున్నారు. ఆ బహుపదిలో పొలినామియల్లో x అండ్ y యొక్క వాల్యూస్ని రీప్లేస్ చేయాల్సి ఉంటుంది. సో 2 ఇంటూ ఇక్కడ x అంటే 1 -3 ఇంటూ y అంటే 2, ఇంకా పక్కన +1. 2 1s are 2 అవుతుంది, 3 2s are 6 అవుతుంది, ఇంకా ఇక్కడ +1 ఉంది. సో 2కి 1 యాడ్ చేస్తే అది 3, ఇంకా ఇక్కడ -6. సో 6లో 3 పోతే +3 ఉంటుంది, కానీ 3లో 6 పోతే అది -3 అవుతుంది. సో ఈ క్వశ్చన్కి ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆన్సర్ అవుతుంది. ఒక పొలినామియల్ కానీ ఈక్వేషన్ కానీ ఇచ్చి దాని వాల్యూ అడిగేటప్పుడు వాటి యొక్క చరరాశుల విలువలు, వేరియబుల్స్ యొక్క వాల్యూస్ని అందులో రీప్లేస్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 2 పూర్ణ సంఖ్యల మొత్తం -300, అందులో ఒకటి 60 అయితే రెండవది ఎంత? 2 ఇంటీజర్స్ యొక్క సమ్ ఇచ్చారు. ఇక్కడ 2 ఇంటీజర్స్ని a అండ్ b అనుకుంటే a + b ఆ రెండింటి యొక్క మొత్తం -300 అవుతుంది. అందులో ఒక నెంబర్ bని మనం 60గా తీసుకుంటే a + 60 = -300 అవుతుంది. సో రెండింటిలో ఒక దాని విలువ 60. ఇప్పుడు +60 + 60ని ఇటు పంపిస్తే మిగిలినటువంటి పూర్ణ సంఖ్య ఇంటీజర్ యొక్క వాల్యూ దొరుకుతుంది. సో ఆల్రెడీ అక్కడ -300 ఉంది. ఈ +60 అటు పట్టుకు వెళ్తే అది -60 అవుతుంది. రెండు చోట్ల మైనస్లు ఉండేటప్పుడు ఎడిషన్ చేసే సందర్భంలో, అంటే కలిపే సందర్భంలో ఓవరాల్గా అది -360 అవుతుంది. అదే మీరు రెండు చోట్ల మైనస్ ఉండే సందర్భంలో మల్టిప్లికేషన్ చేస్తే, ఇంటూ చేస్తే అప్పుడు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. 6 3s are 18, ఇంకా ఇక్కడ 3 zeros కనబడుతున్నాయి కాబట్టి +18,000 అవుతుంది. కానీ ఇక్కడ మనం యాడ్ చేస్తున్నాం కాబట్టి కలిపేటప్పుడు మైనస్ కలిపి ఓవరాల్గా మరలా మైనస్ వాల్యూయే వస్తుంది. సో ఈ క్వశ్చన్కి ఫోర్త్ ఆప్షన్ రైట్ ఆన్సర్ అవుతుంది. ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి. త్రిభుజం ఏబీసీలో
ఏబి ఈజ్ ఈక్వల్ బీసీ ఈజ్ ఈక్వల్ సిఏ అవుతుంది. ఒక ట్రయాంగిల్లో 3 సైడ్స్ ఈక్వల్గా ఉంటే దాన్ని ఈక్విలాటరల్ ట్రయాంగిల్, సమబాహు త్రిభుజం అంటారు. ఇది బేసిక్ లెవెల్ క్వశ్చనే. ఒక త్రిభుజంలో 3 భుజాలు 3 సైడ్స్ ఈక్వల్గా ఉంటే అది ఈక్విలాటరల్ ట్రయాంగిల్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక అర్ధవృత్తం సెమీ సర్కిల్కి సౌష్ఠవ రేఖల సంఖ్య, సిమెట్రికల్ లైన్స్ అడిగారు. అర్ధవృత్తం అంటే ఇలా ఉంటుందండి. ఈ అర్ధవృత్తానికి కేవలం ఒకే ఒక సౌష్ఠవ రేఖ, వన్ అండ్ ఓన్లీ సిమెట్రికల్ లైన్ ఉంటుంది. కాబట్టి దీనికి 4th ఆప్షన్ రైట్ ఆన్సర్ అవుతుంది. అదే మీరు సర్కిల్ తీసుకున్నారనుకోండి, సర్కిల్కి ప్రతి వ్యాసము, ఈచ్ డయామీటర్ కూడా ఒక సిమెట్రికల్ లైన్, సౌష్ఠవ రేఖ అవుతుంది. మరి ఒక సర్కిల్కి, వృత్తానికి ఎన్ని వ్యాసాలు ఉంటాయి? అనంతమైన వ్యాసాలు, ఇన్ఫైనైట్ డయామీటర్స్ ఉంటాయి. సో ఇన్ఫైనైట్ డయామీటర్స్ ఉంటాయి కాబట్టి ఇన్ఫైనైట్ సిమెట్రికల్ లైన్స్ కూడా ఉంటాయి. సో పూర్తి వృత్తానికి సౌష్ఠవ రేఖల సంఖ్య అనంతమైతే అర్ధవృత్తానికి సౌష్ఠవ రేఖల సంఖ్య కేవలం 1 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. 12, 16 అండ్ 20 ఈ మూడింటికి ఎల్సిఎం, కాసాగ్ కావాలి. ఇక్కడ ఎల్సిఎంని సింపుల్గా సాల్వ్ చేయాలంటే ఇక్కడ ఉన్న 12ని బేస్ చేసుకుంటున్నాను. 12ని మనం 3 into 4 అని రాయొచ్చు. అంటే మనకి కావలసినటువంటి ఎల్సిఎం, కాసాగ్ అనేది 3తో భాగింపబడే సంఖ్య అవ్వాలి. కాబట్టి ఆప్షన్ల బట్టి మనం ఆన్సర్ సెలెక్ట్ చేద్దామంటే ఏ ఆప్షన్ అయితే 3తో డివైడ్ అవుతుందో అదే కావాల్సిన సమాధానం అవుతుంది. ఇక్కడ 4th ఆప్షన్లో ఉన్న అంకెలన్నీ కలిపితే అది 4 అవుతుంది. 4 అనేది 3తో డివైడ్ అవ్వదు, అంటే ఇది రాంగ్ ఆన్సర్. ఇక్కడ ఉన్న ఆప్షన్లో నెంబర్స్ అన్ని యాడ్ చేస్తే 7 అవుతుంది. అది 3తో డివైడ్ అవ్వదు కాబట్టి ఇది కూడా రాంగ్ ఆన్సర్. ఇక్కడ అంకెలు యాడ్ చేస్తే 6 అవుతుంది. ఇక్కడ కూడా 6 అవుతుంది. సో ఈ రెండిట్లో మనకు సరైన సమాధానం ఉంది. అయితే ఈ రెండిట్లో ఏదైతే కనిష్టంగా ఉంటుందో అదే కాసాగు అవుతుంది. కాసాగు అంటే కనిష్ట సామాన్య గుణిజం, లీస్ట్ కామన్ మల్టిపుల్. సో రెండూ కూడా 3తో అండ్ 4తో రెండిటితోనే డివైడ్ అవుతున్నప్పటికీ ఆ రెండిట్లో కనిష్టమైనది 240 కాబట్టి కావలసిన కాసాగు 240 అవుతుంది. ఇక దీన్ని ప్రాసెస్ ప్రకారం కూడా చేసి చూస్తే ఇచ్చిన నెంబర్లు 12 అండ్ 16 అండ్ 20. ఇక్కడ 3 నెంబర్స్ ఇవ్వబడ్డాయి. 3కి 3 నెంబర్స్ కూడా 4తో డివైడ్ అవుతున్నాయి. సో 4తో డివైడ్ చేస్తే 4 3s are 4 4s are 4 5s are. ఇప్పుడు ఇందులో ఉన్న 3 నెంబర్స్లో ఏ 2 నెంబర్స్ కూడా అదనంగా మరి ఏ ఇతర సంఖ్యలతో కూడా డివైడ్ అవ్వడం లేదు కాబట్టి ఎల్ షేప్లో మనం కాసాగ్ కనిపెడితే 4 into 3 12 అవుతుంది. 4 into 5 20 అవుతుంది. ఓవరాల్గా మల్టిప్లై చేస్తే అది 240 అవుతుంది. 12 2s are 24, 0కి 0. కాబట్టి ఇచ్చిన సంఖ్యల కాసాగు ఫస్ట్ ఆప్షన్లో ఉన్నటువంటి 240 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒకని నెల జీతంలో 3/4 వంతు 6,000 రూపాయలైతే అతని నెల జీతం ఎంత? సో ఇచ్చినటువంటి క్వశ్చన్ని అబ్జర్వ్ చేస్తే అతని జీతం మొత్తంగా 4 వంతులుంటే అందులో 3 వంతులు 6,000 అవుతుంది. సో 3 భాగాల విలువ 6,000 రూపాయలకి సమానమవుతుంది. దీనిని బట్టి ఒక భాగం విలువ 3 రెళ్ళ 6, పక్కన 3 సున్నాలు కాబట్టి 1 part వాల్యూ 2000 అవుతుంది. అయితే కిందన ఉన్నటువంటి డినామినేటర్, హారం అనేది అతని యొక్క మొత్తం జీతాన్ని తెలియజేస్తుంది. కాబట్టి అతని జీతం 4 భాగాల విలువ ఎంత అంటే ఒక భాగం 2,000 అయినప్పుడు 4 భాగాలు కలిపి 4 2,000 4 2000 సార్ 8,000 అవుతుంది. కాబట్టి అతని జీతం 8,000 రూపీస్ అయినటువంటి ఫస్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. 2/5కి గుణకార తత్సమాంసం ఏది అంటున్నారు. మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ. ఇక్కడ 2/5 అనేది ఫ్రాక్షన్. 2 అయినా 5 అయినా 2/5 అయినా దేనికైనా గుణకార తత్సమాంసం, మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ ఎప్పుడూ 1 అవుతుంది. కారణం 2ని 1తో మల్టిప్లై చేస్తే అదే నెంబర్ 2 రిపీట్ అవుతుంది. అలాగే 5ని 1తో రిపీట్ చేస్తే అదే నెంబర్ 5 అనేది రిపీట్ అవుతుంది. అలాగే 2/5ను కూడా 1తో మల్టిప్లై చేస్తే అదే నెంబర్ 2/5 రిపీట్ అవుతుంది. ఒక సంఖ్యను ఏ సంఖ్యతోనైతే మల్టిప్లై చేసిన తర్వాత మరలా అదే నెంబర్ రిపీట్ అవ్వడానికి కారణమవుతుందో దానినే ఐడెంటిటీ, తత్సమాంసం అంటారు. సో గుణకారం దృష్ట్యా చూస్తే తత్సమాంసం 1, అదే సంకలనం దృష్ట్యా చూస్తే సంకలన తత్సమాంసం 0. 2కి 0 యాడ్ చేస్తే మరలా అదే నెంబర్ 2 వస్తుంది. కాబట్టి 0ని సంకలన తత్సమాంసం అని, 1ని గుణకార తత్సమాంసం అని అంటారు.
ఈ టాపిక్ అంతా కూడా నెంబర్ సిస్టమ్ సంఖ్యావాదములో ఉంటుంది. సో ఈ క్వశ్చన్కి సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఒక హెలికాప్టర్ ఒక గంటలో 600 కిలోమీటర్లు ప్రయాణిస్తే అది 4 గంటల్లో ప్రయాణించే దూరం ఎంత అంటున్నారు. ఒక గంటకి అది 600 కిలోమీటర్ల దూరం వెళ్తే 4 గంటలకి గంటకి 600 చొప్పున 4 × 600 2400 కిలోమీటర్ ట్రావెల్ చేస్తుంది. కాబట్టి ఈ క్వశ్చన్కి ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆన్సర్ అవుతుంది. బేసిక్ లెవెల్ క్వశ్చన్ ఇది. సో ఒక గంటకి 600 అయితే 4 గంటలకి 4 600 2400 కిలోమీటర్లు అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇటువంటివన్నీ కూడా 7th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఉన్నాయి. x/7 - 2 = 5 అయితే x యొక్క వర్గమూలపు విలువ అడుగుతున్నారు, స్క్వేర్ రూట్ అడుగుతున్నారు. ఇక్కడ మనకి ఇచ్చిన ఈక్వేషన్ ముందుగా సాల్వ్ చేయాలంటే ఎక్స్తో పాటు ఉన్నటువంటి ఈ 7 కాకుండా ఇండివిడ్యువల్గా ఉన్నటువంటి ఈ -2ని =కి అవతల వైపు పంపించాల్సి ఉంటుంది. అప్పుడు x/7 = 5 -2 అటు వస్తే అది +2 అవుతుంది. అప్పుడు 5 + 2 7 అవుతుంది. సో x బైలో ఉన్న 7ని ఇక్కడ పంపిస్తే 7 × 7 7² లేదా 49 అవుతుంది. ఇప్పుడు మనం కనిపెట్టిన ఈ x విలువకి వర్గమూలం స్క్వేర్ రూట్ కావాలి. సో స్క్వేర్ రూట్ ఆఫ్ x √7². స్క్వేర్కి రూట్కి 2 క్యాన్సిల్ అయితే ఇంకా 7 అనేది మిగులుతుంది. కాబట్టి ఈ క్వశ్చన్కి సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ని ఫాలో అవ్వండి. 2 సంఖ్యల లబ్ధం 1296. ఇక్కడ 2 సంఖ్యల్ని a అండ్ bగా తీసుకుంటే వాటి లబ్ధం ప్రొడక్ట్ a × b = 1296 అవుతుంది. అందులో మొదటి సంఖ్య రెండవ సంఖ్యకు 16 రెట్లు. అంటే ఇది a అయితే ఈ b అనేది మొదటి సంఖ్యకు 16 రెట్లు కాబట్టి అది 16a అవుతుంది. సో b అనేది మొదటి సంఖ్య అయినటువంటి aకి 16 రెట్లు, అది 1296కి సమానమైంది. ఇప్పుడు రెండు వైపులా మనం 8తో క్యాన్సిల్ చేస్తే 8 × 2 = 16, 8 × 1 = 8, ఇంకా 49 ఉంది, 8 × 6 = 48, ఇంకా 16 ఉంది, 8 × 2 = 16. మరలా 2తో క్యాన్సిల్ చేస్తే 81 వచ్చింది. సో a × a² = 81 ఉంది. ఆ 81ని మనం 9² అని రాసుకోవచ్చు. ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి 81ని కూడా స్క్వేర్ వచ్చే విధంగా 9² రాయాలి. సో బోత్ సైడ్ స్క్వేర్ అండ్ స్క్వేర్ క్యాన్సిల్ చేస్తే a = 9 అయింది. మనకి కావాల్సింది వాటిలో ఒక సంఖ్య. అంటే ఇక్కడ a అనేది 9 అయితే మిగతా b అనేది 16a అవుతుంది. అంటే 16 × 9 144 అవుతుంది. సో ఆ రెండు సంఖ్యలు ఎవరు అంటే 9 అండ్ 144. వాటిలో ఒక సంఖ్య 4th ఆప్షన్లో కనబడుతుంది కాబట్టి ఇక్కడ 9 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 12,000 మంది ఓటర్లు ఉన్న ఒక నియోజకవర్గంలో 60% మంది ఓటు వేశారు. 60% ఆర్ ఓటెడ్. దెన్ ద నెంబర్ ఆఫ్ పీపుల్ ఓటెడ్ ఇన్ ద కాన్స్టిట్యున్సీ. అంటే ఆ నియోజకవర్గంలో ఓట్లు వేసిన వారి సంఖ్య కావాలి. ఇది శాత రూపం, మనకి సంఖ్య కావాలి. మొత్తం ఓటర్లు ఎంతమంది అండి? 12,000 మంది. ఈ 12,000 మందిలో 60% లెక్కించాలి. అంటే 60/100ని కాల్కులేట్ చేయాలి. 100కి 60 మంది ఓటు వేస్తే 12,000 మందికి ఎంతమంది ఓటు వేశారు అనేదే మన ప్రశ్న. సో ఇక్కడ 00ని ఇక్కడ 00ని క్యాన్సిల్ చేస్తే 120 × 60 మనకి మిగిలింది. 12 × 6 = 72, ఇంకా 2 zeros ఉన్నాయి. సో ఆ 12,000 మందిలో ఓటు వేసిన వారి సంఖ్య 7,200 అవుతుంది. కాబట్టి థర్డ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఒక సమాంతర చతుర్భుజ వైశాల్యం ప్యారలలాగ్రం అంటే ఇలా ఉంటుంది. ప్యారలలాగ్రం ఒక సమాంతర చతుర్భుజ యొక్క భూమి b మరియు ఎత్తు h ఇచ్చినట్లయితే ఆ ప్యారలలాగ్రం సమాంతర చతుర్భుజ వైశాల్యం bh అవుతుంది. ఇక్కడ భూమి ఇచ్చారు, ఎత్తు అడుగుతున్నారు. ఎప్పుడైనా ఒక ప్రశ్నలో చుట్టుకొలత కానీ వైశాల్యం కానీ పెరిమీటర్ కానీ ఏరియా కానీ ఇచ్చినట్లయితే ఆ పటం యొక్క ఫార్ములాకి ఈక్వల్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఏరియా వైశాల్యం ఇచ్చారు కాబట్టి సమాంతర చతుర్భుజ వైశాల్యం యొక్క ఫార్ములా BHను వారిచ్చిన 78కి ఈక్వల్ చేయాల్సి ఉంటుంది. ఈ భూమి ఎత్తుల్లో భూమి బేస్ అనేది ఇవ్వడం జరిగింది, దానికి బదులు 6 పెట్టాలి. సో 6 × h = 78.
ఫార్ములా మధ్యలో ఏది లేకపోతే ఇంటూ ఉన్నట్టు భావించాలి. ఇప్పుడు బోత్ సైడ్స్ కూడా మనం 6తో డివైడ్ చేస్తే 6 1s are 6, ఇక్కడ కూడా 6 1s are 6, ఇంకా 18 ఉంది, 6 3s are 18. సో ఆ సమాంతర చతుర్భుజ ఎత్తు 13 సెంటీమీటర్లు అవుతుంది. సో సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ అవుతుంది. తర్వాత క్వశ్చన్, మొదటి 5 సరి సంఖ్యల అంక మధ్యమం అడుగుతున్నారు. మొదటి 5 సరి సంఖ్యలు ఎవరండి? 2 4 6 8 10. ఇక్కడ ఉన్న ఈ 5 సంఖ్యల మధ్య గ్యాప్ ఈక్వల్గా ఉంది. ఇక్కడికి గ్యాప్ 2, ఇక్కడి నుంచి ఇక్కడికి గ్యాప్ 2, అలాగే గ్యాప్ 2 గ్యాప్ 2. గ్యాప్ అన్ని చోట్ల ఈక్వల్గా ఉంటే మధ్యస్థ సంఖ్యకు ఇరువైపులా ఉన్న 2 సంఖ్యల్ని తీసివేస్తే ఇక మిగిలిన ఆ మధ్యస్థ సంఖ్యయే అంక మధ్యమం అవుతుంది. సో ఈ 5 సరి సంఖ్యల యొక్క అంక మధ్యమం 6 అవుతుంది కాబట్టి ఫోర్త్ ఆప్షన్ రైట్ ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ ఇచ్చినటువంటి సంఖ్యల సంఖ్య 5 ఆడ్ నెంబర్ అవుతుంది. అటువంటప్పుడు మధ్యస్థ సంఖ్యకు ఇరువైపులా సమాన సంఖ్యలో సంఖ్యలు ఉంటాయి. ఇటువైపు 2 ఉన్నాయి, ఇటువైపు 2 ఉన్నాయి. అలా సమాన సంఖ్యలో సంఖ్యలు ఉండి గ్యాప్ కూడా ఈక్వల్గా ఉంటే మధ్యస్థ సంఖ్యయే అంక మధ్యమం అర్థమెటిక్ మీన్ అవుతుంది. ఇప్పుడు దీన్ని ఫార్ములా ప్రకారం కూడా చూస్తే అంక మధ్యమానికి సగటుకి సూత్రం రాసుల యొక్క మొత్తము బై రాసుల యొక్క సంఖ్య, సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. వీటన్నిటిని మనం యాడ్ చేస్తే 10 + 8 18, 18 + 2 20, 20 + 10 30. సో 30 బై రాసుల మొత్తం 30 వచ్చింది. రాసుల సంఖ్య నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ 5 అవుతుంది. క్యాన్సిల్ చేస్తే సగటు అర్థమెటిక్ మీన్ అనేది 6 అవుతుంది. తర్వాత క్వశ్చన్, ఒక ఉపాధ్యాయుడు 72 నోట్ బుక్స్లను కొని తరగతిలో ఉన్న విద్యార్థులందరికీ సమానంగా పంచాడు. అయితే ఒక్కొక్క విద్యార్థికి 4 నోట్ బుక్స్ లభించినప్పుడు ఆ తరగతిలో ఉన్న విద్యార్థుల సంఖ్య ఎంత? సో మొత్తం నోట్స్ యొక్క నెంబర్ ఎప్పుడైనా ఏ విధంగా వస్తుందండి? మొత్తం నోట్స్ల సంఖ్య ఈజ్ ఈక్వల్ విద్యార్థుల సంఖ్య ఇంటూ ఒక్కొక్కరికి వచ్చే నోట్ బుక్స్ సంఖ్య. సో మొత్తం విద్యార్థుల సంఖ్య ఇంటూ నోట్ బుక్ సంఖ్య పంచబడిన మొత్తం నోట్ బుక్ సంఖ్య అవుతుంది. అంటే 72 ఈజ్ ఈక్వల్ విద్యార్థుల సంఖ్య తెలియదు కాబట్టి ఎక్స్ అనుకోండి, ఒక్కొక్క విద్యార్థికి లభించినటువంటి నోట్ బుక్స్ 4. సో ఇప్పుడు ఈ 4తో 72ను మనం డివైడ్ చేస్తే 4 18s are 72 అవుతుంది. కాబట్టి ఇక్కడ విద్యార్థుల సంఖ్య ఎక్స్ అనేది 18 అవుతుంది. దీన్నే మరోలో కూడా మనం చేయొచ్చండి. మొత్తం నోట్స్ 72, ఒక్కొక్క విద్యార్థికి అందిస్తున్న నోట్సుల సంఖ్య 4. సో మొత్తం నోట్సుల సంఖ్యను ఒక విద్యార్థికి అందజేస్తున్న నోట్సులతో మనం భాగించినట్లయితే 18 అనేది వచ్చింది. ఆ 18ఏ అక్కడ ఉన్న మొత్తం విద్యార్థుల సంఖ్య అవుతుంది. సో ఈ క్వశ్చన్కి ఫోర్త్ ఆప్షన్ రైట్ ఆన్సర్ అవుతుంది. 2 అకరణీయ సంఖ్యల మొత్తం సమ్ ఆఫ్ 2 రేషనల్ నెంబర్స్ -8 అవుతుంది. అందులో ఒక సంఖ్య -15/7 అయితే మరో సంఖ్య ఏమవుతుంది? ఇటువంటి క్వశ్చన్స్ అన్నీ కూడా 7th క్లాసులో ఉన్నాయి. 2 అకరణీయ సంఖ్యల మొత్తం -8 అన్నారు. ఆ రెండింటిని మనం ఏ అండ్ బిగా తీసుకుంటే ఆ రెండింటి యొక్క మొత్తం సమ్ -8 అవుతుంది. అందులో ఒక సంఖ్య అంటే బిను మనం -15/7గా తీసుకుందాం. ఇది -8కి ఈక్వల్ అవ్వాలి. సో 2 సంఖ్యల్లో ఒక సంఖ్య మనం బి అనుకుంటే అది మనకి -15/7గా క్వశ్చన్లో ఇవ్వబడింది కాబట్టి బి ప్లేస్లో -15/7 వేసాం. దీన్ని ఈక్వల్ అవతలకి తీసుకువెళ్తే ఇంకా ఏ మాత్రమే మిగులుతుంది, అది మిగిలినటువంటి సంఖ్య అవుతుంది. సో ఏ ఈజ్ ఈక్వల్ -8. ఇక్కడ ఉన్న మైనస్ నెంబర్ని అటు పంపిస్తే అది +15/7 అవుతుంది. ఇక్కడ డినామినేటర్లో ఏమీ లేకపోతే మనం 1 వేసుకోవచ్చు. డినామినేటర్స్ హారాలకి ఎల్సిఎం 7 అవుతుంది. సో 1 7s are 7 కాబట్టి 7 × 8 56 అవుతుంది. కాకపోతే మైనస్ ఉంది ఇక్కడ. 7 1s are 7 కాబట్టి ఆ 1 × 15 15 అవుతుంది. ఒక ప్లస్ సింబల్ ఒక మైనస్ సింబల్ ఉంటే సబ్ట్రాక్షన్ అనేది జరగాలి. సో 56లో 15 సబ్ట్రాక్ట్ చేస్తే 41 వస్తుంది. అయితే ఇక్కడ నెగిటివ్ ఇంటీజర్స్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మనం ఫైనల్గా వచ్చిన ఈ వాల్యూకి నెగిటివ్ సింబల్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇంకా డినామినేటర్లో 7 ఉంది. సో మిగిలిన అకరణీయ సంఖ్య ఏ అనేది -41/7 అవుతుంది. సో సెకండ్ ఆప్షన్ దీనికి రైట్ ఆన్సర్ అవుతుంది. ఇదే క్వశ్చన్ని మరోలా కూడా సాల్వ్ చేయొచ్చు.
టూ రేషనల్ నెంబర్స్ యొక్క సమ్, రెండు అకర్ణీ సంఖ్యలు మొత్తం ఇచ్చారు, వాటిలో ఒక సంఖ్య ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో రెండింటి యొక్క మొత్తంలో ఒక సంఖ్య తీసిస్తే ఇక మిగిలిన రెండవ సంఖ్య అవుతుంది. సో మొత్తంలో ఇక్కడ ఉన్నటువంటి ఒక సంఖ్య -15/7ని రిమూవ్ చేస్తే మిగిలింది రెండవ సంఖ్య అవుతుంది. సో -8 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. ఇక్కడ బ్రాకెట్ అంటే మల్టిప్లికేషన్, గుణించండి అని అర్థం. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, 15/7 అవుతుంది. ఇప్పుడు మనం ఈ -8 కింద డినామినేటర్గా 1 తీసుకొని క్రాస్ ప్రోడక్ట్ చేసినట్లయితే -8 × 7 -56 ప్లస్ 15 × 1 ప్లస్ 15 బై 1 × 7 7. -56లో 15ని రిమూవ్ చేస్తే -41 ఉంటుంది, ఇంకా డినామినేటర్ ప్లేస్లో 7 ఉంది. కాబట్టి ఈ క్వశ్చన్కి సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక త్రిభుజానికి 2 భుజాలు 2 సైడ్స్ ఇచ్చారు, దాని చుట్టుకొలత పెరిమీటర్ 36 ఇచ్చారు. అయితే మూడో భుజం థర్డ్ సైడ్ ఎంత అవుతుందో అడుగుతున్నారు. ఒక ట్రయాంగిల్కి త్రిభుజానికి 2 భుజాలు 2 సైడ్స్ 12 అండ్ 14. మూడో భుజాన్ని ఎక్స్గా తీసుకోండి. ఈ మూడింటి యొక్క మొత్తమే పెరిమీటర్ చుట్టుకొలత అవుతుంది. ఈ మూడింటి యొక్క మొత్తం చూస్తే 12 + 14 26 ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ చుట్టుకొలత అయినటువంటి 36 అవుతుంది. దీన్ని బట్టి మనకు క్లియర్గా అర్థమవుతుంది 26 + 10 = 36. కాబట్టి మూడవ భుజం థర్డ్ సైడ్ యొక్క లెంత్ 10 సెంటీమీటర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, చాలా సింపుల్గా ఉంది. a = 2 b = 3 అయితే b⁻b - a⁻a వాల్యూ ఎంత అని అడుగుతున్నారు. దీంట్లో a = 2 అండ్ b = 3ని మనం రీప్లేస్ చేస్తే b⁻b అంటే 3/3 మైనస్ a⁻a అంటే 2/2, 3³ అంటే 3 × 3 × 3 అని అర్థం, 2² అంటే 2 × 2 అని అర్థం, 3 × 3 × 3 3 3s are 9, 9 3s are 27, 2 × 2 4, సబ్ట్రాక్షన్ చేస్తే 23 వచ్చింది. సో సెకండ్ ఆప్షన్ ఈ క్వశ్చన్కి రైట్ ఆన్సర్ అవుతుంది. ఏరియా ఆఫ్ ది స్క్వేర్, ఒక చతురస్ర వైశాల్యం 1849గా ఇచ్చి దాని చుట్టుకొలత ఎంత అని అడుగుతున్నారు. ఒక చతురస్రం యొక్క చుట్టుకొలతకు సూత్రం 4a. స్క్వేర్లో చతురస్రంలో 4 సైడ్స్ కూడా ఈక్వల్గా ఉంటాయి కాబట్టి దాని యొక్క పెరిమీటర్ చుట్టుకొలత 4a అవుతుంది. అంటే ఇండైరెక్ట్గా చూస్తే చుట్టుకొలత అనేది 4తో డివైడ్ అయ్యే నెంబర్ అవుతుంది. ఇచ్చిన ఆప్షన్లో 4తో డివైడ్ అయ్యే నెంబర్ ఏదైతే ఉందో అదే ఈ క్వశ్చన్కి రైట్ ఆన్సర్ అవుతుంది. 4తో డివైడ్ అవ్వాలంటే ఒక సంఖ్య యొక్క ఆఖరి 2 స్థానాల్లో ఉన్న నెంబర్ 4తో డివైడ్ అవ్వాలి. ఇక్కడ ఆఖరి 2 స్థానాల్లో 27 ఉంది, అది 4తో డివైడ్ అవ్వదు, అంటే ఇది రాంగ్ ఆన్సర్. ఇక్కడ ఆఖరిలో 07 ఉంది, అది 4తో డివైడ్ అవ్వదు, ఇది కూడా రాంగ్ ఆన్సర్. 72 అనేది 4తో డివైడ్ అవుతుంది, 4 18s are 72, అంటే ఇది ఆన్సర్ అవ్వచ్చు. 52 కూడా 4తో డివైడ్ అవుతుంది, 4 13s are 52, సో ఇది కూడా ఆన్సర్ అవ్వచ్చు. ఈ రెండిట్లో ఏది సరైన సమాధానమో మనం ఇప్పుడు చూద్దాం. చతురస్రం యొక్క వైశాల్యానికి సూత్రం భుజము స్క్వేర్ సైడ్ స్క్వేర్ అంటే a², అది 1849 అవుతుంది. ఈ 1849కు స్క్వేర్ రూట్ వర్గమూలం బార్ మోడల్లో మనం ఫైండ్ అవుట్ చేసి చూస్తే ఆఖరి 2 నెంబర్స్కి బార్, రిమైనింగ్ నెంబర్స్కి బార్. ఇక్కడ ఆఖరిలో వన్స్ డిజిట్లో 9 ఉందంటే దాని యొక్క స్క్వేర్ రూట్ వర్గమూలంలో 3 అయినా రావాలి, 7 అయినా రావాలి. ఏమి రావాలనేది చూద్దాం. అలాగే ఇక్కడ ఉన్నటువంటి రిమైనింగ్ పార్ట్ 18 అనేది 4² అయినటువంటి 16కు 5² అయినటువంటి 25కు మధ్యలో ఉంది. సో ఇక్కడ ఉన్న ఈ భాగంలో ఉన్న విలువ ఏ 2 స్క్వేర్ల మధ్య ఉందో చూడాలి. ఈ రెండిట్లో ముందుగా వచ్చింది 4, దాన్ని తీసుకురావాలి. ఇక ఈ మిగిలిన 2 అంకెల్లో డిజిట్స్లో ఏ డిజిట్ ఇక్కడ వాడాలి అనేది మనం తెలుసుకోవాలంటే ఇక్కడ ఉన్న భూములు బేసెస్ని గుణించాలి. 4 × 5 20. ఈ 20 కంటే 18 చిన్నది కాబట్టి ఈ రెండిట్లో చిన్నదైనటువంటి 3ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాల్సి ఉంటుంది. సో a² వాల్యూ 1849 అయితే చతురస్ర భుజం సైడ్ వాల్యూ a = 43 అవుతుంది. ఇప్పుడు చతురస్రానికి పెరిమీటర్ చుట్టుకొలత చూస్తే అది 4a అవుతుంది. అంటే 4 ×
43 అవుతుంది. 4 3s are 12, 1 ఉంది. 4 4s are 16కి 1 యాడ్ చేస్తే 17 వస్తుంది. అంటే ఆ చతురస్రం యొక్క చుట్టుకొలత 172 సెంటీమీటర్ అవుతుంది. సో ఈ క్వశ్చన్కి థర్డ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక ఆల్జీబ్రికల్ ఎక్స్ప్రెషన్ బీజీ సమాసం ఇచ్చి దాని పరిమాణం అడుగుతున్నారు. ఇక్కడ బీజీ సమాసానికి పరిమాణం చూస్తే ఇక్కడ 3 పదాలు ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క పదానికి విడివిడిగా పరిమాణం చూడాల్సి ఉంటుంది. ఇక్కడ ఉన్న మొత్తం పదానికి పరిమాణం చూస్తే ఘాతాంకాల మొత్తం సమ్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్ 4 + 3 7 అవుతుంది. ఇక ఈ పదంలో ఉన్న చరరాశులకి చూస్తే ఇక్కడ పైన ఏమీ లేకపోతే 1 ఉన్నట్లుగా భావిస్తాం కాబట్టి x మీద పవర్ 1, y మీద పవర్ 1, 1 + 1 2 అవుతుంది. ఇక ఇక్కడ ఉన్న పదంలో y పవర్ 5 ఉంది కాబట్టి దానికి పరిమాణం 5. ఇలా ఎన్ని పదాలైతే ఉంటాయో అన్ని పదాలకి చరరాశుల యొక్క ఘాతాంకాల మొత్తాలు విడివిడిగా ఫైండ్ అవుట్ చేసిన తర్వాత వాటిలో ఏదైతే గరిష్టమైనదో దాన్నే మనం ఆ బీజీ సమాసం యొక్క పరిమాణంగా భావిస్తాం కాబట్టి ఇక్కడ 7 అనేది ఇచ్చిన బీజీయ సమాసం యొక్క పరిమాణం అవుతుంది. ఇలా విడివిడి పదాల యొక్క పరిమాణాలన్నీ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత వాటిలో గరిష్టమైన దాన్నే ఆ బీజీయ సమాసం యొక్క మొత్తం పరిమాణంగా భావించడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 190 గ్రామ్స్లను కిలోగ్రాముల్లో వ్యక్తపరచాలి. 1 కిలోగ్రామ్ కేజీ అంటే అర్థం 1000 గ్రామ్స్. గ్రామ్ అండ్ కిలోగ్రాముల్లో కిలోగ్రామ్ పెద్ద పరిమాణం, గ్రామ్ చిన్న పరిమాణం. పెద్ద ప్రమాణాన్ని చిన్న ప్రమాణంలో మార్చాలంటే మనం గుణించాల్సి ఉంటుంది, అంటే 1000తో మల్టిప్లై చేయాల్సి ఉంటుంది. అలా కాకుండా చిన్న ప్రమాణమైనటువంటి గ్రాములు ఇచ్చి పెద్ద ప్రమాణాలైనటువంటి కేజీల్లో వ్యక్తపరచాలి అంటే ఆ వాల్యూని 1000తో డివైడ్ చేయాల్సి ఉంటుంది. సో 1000 ఇటు పంపిస్తే 1/1000 kg ఈజ్ ఈక్వల్ టు గ్రామ్స్ అవుతుంది. సో గ్రాముల్లో ఇచ్చిన వాల్యూని కేజీల్లో మార్చాలంటే 1000తో భాగాహారం చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఇచ్చింది 190 గ్రామ్స్, దాన్ని కేజీల్లో మార్చాలంటే 1000తో డివైడ్ చేయాలి. ఇక్కడ డినామినేటర్లో 1000లో 3 zeros ఉన్నాయి కాబట్టి ఇక్కడ న్యూమరేటర్ అంటే లవంలో ఉన్నటువంటి విలువకి 3 స్థానాల ముందు పాయింట్ పెట్టాల్సి ఉంటుంది. సో రైట్ సైడ్ నుంచి లెక్క పెట్టుకుంటే 1 2 3 3 స్థానాల ముందు 0 పెట్టుకోవాలి కాబట్టి 0.190 అనేది దీని వాల్యూ అవుతుంది. మరి పాయింట్ ముందు ఏమీ లేకపోతే 0 అనే దాన్ని వాడతాం కాబట్టి 0.190 kg అనేది ఇక్కడ ఇచ్చిన 190 గ్రామ్స్కి సమానం అవుతుంది. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఈ క్వశ్చన్కి రైట్ ఆన్సర్ అవుతుంది. ఈ క్వశ్చన్లో 2 రేషియోస్ ఇచ్చి వాటి యొక్క కాంపౌండ్ రేషియో బహుళ నిష్పత్తి అడిగారు. బహుళ నిష్పత్తి కాంపౌండ్ రేషియో కావాలంటే ఇచ్చిన నిష్పత్తుల యొక్క పూర్వ పదాలని అంటే యాంటీసిడెంట్స్ని మల్టిప్లై చేయాల్సి ఉంటుంది. సో అది 5 × 2. అలాగే పరపదాలని అంటే కాన్సిక్వెంట్స్ని మల్టిప్లై చేయాల్సి ఉంటుంది, అంటే 7 × 9. 5 2s are 10, 7 9s are 63 అనేది వచ్చింది. కాబట్టి ఇచ్చిన ఈ 2 నిష్పత్తుల యొక్క బహుళ నిష్పత్తి కాంపౌండ్ రేషియో 10:63 అవుతుంది. ఇక చివరి ప్రశ్నని మనం సాల్వ్ చేస్తే ఇందులో 3x అండ్ 6x రెండు కూడా పూరక కోణాలు, కాంప్లిమెంటరీ యాంగిల్స్ అన్నారు. కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటే ఇచ్చిన 2 యాంగిల్స్ యొక్క సమ్ 2 కోణాల మొత్తం 90 degrees అవ్వాలి. అంటే 3xకి 6xని యాడ్ చేస్తే ఆ వాల్యూ 90 degreesకి ఈక్వల్ అవ్వాలి. సో రెండింటి యొక్క మొత్తం 9x అవుతుంది. అది 90 degreesకి ఈక్వల్ అయింది. ఇప్పుడు బోత్ సైడ్స్ కూడా 9తో క్యాన్సిల్ చేస్తే 9 10s are 90 అవుతుంది. సో ఫైనల్గా x అనేది 10గా వచ్చింది కాబట్టి ఈ క్వశ్చన్కి థర్డ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ అవుతుంది. పూరక కోణాలంటే 2 కోణాల మొత్తం 90 degrees. సో కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటే కలిపితే 90 degrees రావాలి. సప్లిమెంటరీ యాంగిల్స్ సంపూరక కోణాలంటే కలిపితే 180 degrees రావాలి. కాంజుగేటరీ యాంగిల్స్ సంయుగ్మ కోణాలంటే కలిపేటప్పుడు 360 degrees రావాలి. ఇవి ఆంధ్రప్రదేశ్ డిఎస్సి బోర్డు వారి యొక్క వెబ్సైట్లో విద్యార్థుల సౌలభ్యార్థం ప్రాక్టీస్ కోసం ఉంచబడిన మాక్ టెస్ట్లో ఇచ్చినటువంటి మ్యాథమెటికల్ క్వశ్చన్స్. నా యొక్క సిఎస్ మ్యాథ్స్ యాప్లో ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ రాష్ట్రాల్లో టెట్ అండ్ డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరికీ ఉపయోగకరంగా ఉండే విధంగా టెక్స్ట్ బుక్ కంటెంట్తో పాటు ప్రీవియస్ ఎగ్జామినేషన్స్ అయినటువంటి టెట్ అండ్ డిఎస్సిలో అడిగిన అన్ని ప్రశ్నలతో బేసిక్స్ నుంచి
అప్లికేటెడ్ పార్ట్ వరకు రూపొందించబడిన వీడియోలు కలిగినటువంటి కంటెంట్తో పాటు వాటి యొక్క పీడిఎఫ్ నోట్స్ని, డిటిపి నోట్స్ని కూడా కేవలం 199 రూపీస్కే 1 సంవత్సరం పాటు అందించడం జరుగుతుంది. సో ఆసక్తి కలిగినటువంటి విద్యార్థులందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నాను.